ఈరోజు బెల్లం టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బెల్లము మరియు అల్లం బెల్లం రెండుటికి పడదు కదా. ఇప్పుడు ఈజీగా మనము అల్లము బెల్లం టీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపించే విధంగా ట్రై చేయండి. ఇలా ముందుగా పాలు తీసుకోవాలి. తర్వాత ముందుగానే అల్లం తురుము ముందుగానే మనం తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక పెనం పెట్టుకుందాము. ఇందులో పాలు యాడ్ చేసుకుందాము. ఇలా పాలు యాడ్ చేసుకొని కొద్దిగా వేడయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేసుకుందాము. మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. చిన్నపిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ విధంగా పాలు మనకి బాగా మరుగుతూ ఇలా మరిగాక ఇందులో కొద్దిగా టీ పౌడర్ యాడ్ చేసుకుందాము. మీకు మీ ఇష్టం అండి. నేను ఇక్కడ రెడ్ లేబుల్ టీ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన పౌడర్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టీలోకి కావాల్సినంత బెల్లం తీసుకుందాము. ఇందులో కొంచెం కూడా షుగర్ యాడ్ చేయొద్దండి. షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు, షుగర్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా షుగర్ యాడ్ చేయకుండా ఇలా బెల్లంతో టీ చేసుకొని డైలీ 2 టైమ్స్ తీసుకోవచ్చండి. ఏ ప్రాబ్లం ఉండదు. మనకు జింజర్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇందులో. అలాగే బెల్లం కూడా ఐరన్ కాబట్టి తీసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లం తురుముకుందాము. ఇప్పుడు బెల్లం తీసుకొని బెల్లాన్ని సన్నగా తురుముకుందామండి మనకు కావాల్సిన విధంగా. ఇక్కడ నేను చూపించే విధంగా బెల్లం తురుముకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము టీలోకి యాడ్ చేసుకుందాము. గుర్తుంచుకోండి, మనము టీ అంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేయాలి. ఎందుకంటే ఇలా వెలుగుతున్నప్పుడే మనం యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోతాయండి. అల్లంకి బెల్లంకి పడదు కాబట్టి పాలు విరిగిపోతాయి. మనకు అలా అవ్వకుండా ఉండాలి అంటే ముందుగా గ్యాస్ ఆఫ్ చేసుకొని తర్వాత ఈ బెల్లం తురుము అనేది అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మెల్లగా కలిపి తర్వాత మనం టీలోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇలా ప్రిపేర్ అయిన టీని ఇప్పుడు కప్లోకి తీసుకుందాము. చూసారుగా ఫ్రెండ్స్, మనకు అల్లం బెల్లం టీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.